స్నో ఫ్యామిలీలో అయితున్న రచ్చ ఇప్పట్ల ఆగేటట్టు ఓడతలేదు కదా. స్నో తాతకు కొడుకులిద్దరు ఇట్లా ఎవలకు సమాధానం చెప్పాలనో సమజ్గాక సతమతం అవుతుండు కావచ్చు. లేకుంటే వాళ్ళ పోస్టులు చూస్తే మనకే పిచ్చిలేస్తుంది. ఇంకా ఆయనకు ఎట్లా అనిపించాలి ఏం కథ. ఇగో ఫస్ట్ ఇంట్లోకెళ్ళేలా కొట్టిరంటున్న చిన్న కొడుకు మంచు మనొచ్చు పోస్టు చూడుర్రి. చూసిర్రా పెదరాయుడు లెవెల్ ఉందిలే పోస్టు. మొన్ననే ఓ ఇంటర్వ్యూలో మోహన్ బాబు ముచ్చటొస్తే నాకు మా నాయన పాదాలను తాకాలనుంది, నేను ఆయనను మస్తు మిస్ అవుతున్నా అనుకుంటా కన్నీళ్ళు పెట్టుకుండు కదా. ఇప్పుడు ఆయన బెల్లంకొండ శ్రీనివాసు నారా రోహిత్లతోటి కలిసి చేసిన సినిమా భైరవం ఇయాలనే రిలీజ్ అయింది. దీనికి ప్రమోషన్లు కూడా జోరుగానే నడిచినాయి. 9 ఏళ్ల తర్వాత సినిమాలకు దూరం అయి ఇంట్లో లొల్లైనాక ఈ సినిమాతోని ఫ్యాన్స్కు దర్శనం ఇచ్చిండు మనోజు. మరి ఈ సినిమాతోని పోయిన అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి. ఈ ముచ్చట ఇట్లుంటే మొన్ననే పెద్ద కొడుకు విష్ణు చేస్తున్న భక్త కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ ఎత్తుకొని పోయిర్రు. జూన్ 27 తారీఖు రిలీజ్ అయ్యే ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రలు చేస్తుండేసరికి జర అందరికి కనీసం ప్రభాస్ కోసమైనా చూద్దాంరా ఈ సినిమా అన్న ఒపీనియన్ ఉండే. ఇట్లాంటప్పుడే హార్డ్ డిస్క్ పోవుడు ఒకెత్త అయితే కౌంట్ డౌన్ స్టార్ట్, ఇంకా 28 రోజులే ఉంది అని విష్ణు పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. ఇట్లా ఇద్దరు అన్నదమ్ముల నడుమ కొట్లాట అయినాక షెరొక సినిమాతోని ఎంట్రీ ఇస్తుర్రు. వీళ్ళిద్దరు ఇట్లా ఎవల దిక్కు సపోర్ట్ చేయాలనో తెలియక మోహన్ బాబా ఆగమైతుండు. మరి ఇద్దరు ఇట్లా ఎవల సినిమా మంచి హిట్ అవుతుంది, ఎవరు డీలా పడిపోతారు, లేకుంటే ఇద్దరు గెలుస్తారా ఏమవుతుందో ఏమో కానీ ఎంత కొట్లాడుకున్నా ఎప్పటికైనా అన్నదమ్ములు ఒక్కటవుతారని ఇంకొందరు అంటుర్రు. ఏమో చూద్దాం పాటుర్రిగా ఏం చేస్తాం మనం మాత్రం.